హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఎప్పట్లాగే ఒక మంచి వీడియోని తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోలో మన నంద్యాల చెక్ పోస్ట్కి అతి దగ్గరగా అతి సమీపంలో విఎంఆర్ టవర్స్ గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. విఎంఆర్ టవర్స్లో త్రిబుల్ బెడ్రూమ్ అండ్ డబుల్ బెడ్రూమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీరు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 1525 ఫీట్స్తో నిర్మించడం జరిగింది. సో అలాగే డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 1141 స్క్వేర్ ఫీట్స్తో నిర్మించడం జరిగింది. సో అలాగే పార్కింగ్కి వచ్చేసి చాలా విశాలమైనటువంటి అద్భుతమైనటువంటి పార్కింగ్కి ప్రతి చోట సమస్య ఉంటుంది, కానీ వీరు మాత్రం చాలా విశాలంగా నిర్మించడం జరిగింది. ఇక లేటెంగ్ ఫ్రెండ్స్, వెంటనే విఎంఆర్ టవర్స్ వెళ్ళిపోదాం. లగ్జరీగా హ్యాపీగా జీవించాలి అనుకుంటున్న వారికి చక్కటి అపార్ట్మెంట్ ఇది. సో వీరి ప్రత్యేకతలు ఏంటి అంటే 24 అవర్స్ సెక్యూరిటీ అనేది ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి, జనరేటర్ బ్యాకప్ అనేది ఉంటుంది, స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతి సమీపంలో ఉండేటటువంటి విఎంఆర్ టవర్స్ అన్నమాట. సో అలాగే ఇందులో మీరు ఫ్లాట్ తీసుకోవడానికి లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. అత్యంత విశాలమైనటువంటి కార్ పార్కింగ్ ఏరియా. సో క్లియర్ టైటిల్ కలిగినటువంటి విఎంఆర్ టవర్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, ఒకసారి వ్యూ పాయింట్లో కూడా చూద్దాం. సో ఇది పార్కింగ్ ఏరియా. సో ఒకసారి వ్యూ పాయింట్లో చూడండి. సో మొత్తం కూడా చాలా 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 బ్యూటిఫుల్గా లుక్ కలిగినటువంటి విఎంఆర్ టవర్స్ అపార్ట్మెంట్స్ ఇవి. సో ఇక్కడ నుంచి మనం లోనికి వెళ్ళి సో పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో అందులో గార్డెన్ కూడా ఉంటుంది. చాలా రేర్ అన్నమాట క్వాలిటీస్. చాలా అపార్ట్మెంట్స్లో లేని స్పెషాలిటీస్ అన్నీ కూడా ఈ విఎంఆర్ టవర్స్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా హరిత్ కృష్ణ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఈ విఎంఆర్ టవర్స్ను చేయడం జరిగిందనమాట. సో వీరు ఏది చేసినా కూడా చాలా అత్యద్భుతంగా చాలా స్ట్రాంగ్గా నిర్మించేటటువంటి బిల్డర్స్ అనమాట. సో హరిత్ కృష్ణ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చేసినటువంటి ఏ అపార్ట్మెంట్ అయినా సరే చాలా అద్భుతంగా పకడ్బందీగా ప్లానింగ్తో పర్ఫెక్ట్గా చేస్తారు. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వెంటనే మనం అపార్ట్మెంట్లకి అడిగెట్టేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక లిఫ్ట్ అనమాట. ఈ అపార్ట్మెంట్కి విఎంఆర్ టవర్స్ అపార్ట్మెంట్స్కు 2 లిఫ్ట్లు ఉంటాయి. అందులో ఇది ఒక లిఫ్ట్ అనమాట. ఇందులో ఎక్కువ మెంబర్స్ పైకి వెళ్ళడానికి మళ్ళీ కిందికి రావడానికి వీటిని యూజ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి 2వ లిఫ్ట్ అనమాట. ఇది కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మంచి లిఫ్ట్స్ను వీళ్ళు తయారు చేయించడం జరిగింది. సో అట్లాగే ఇప్పుడు మనం వచ్చేసి పార్కింగ్ ఏరియాని చూద్దాం. చూడండి, మీకు వీడియోలో చెప్పినట్లుగానే చాలా స్పేసియస్ పార్కింగ్ అనమాట. ఎంత పెద్ద పార్కింగ్ చూడండి. ఇంత విశాలమైనటువంటి పార్కింగు నేను రీసెంట్గా ఏ అపార్ట్మెంట్స్లో ఈ మధ్య చూడట్లేదన్నమాట. సో వాళ్ళు చెప్పిన దానికంటే చాలా ఇరుగ్గా ఉంటాయి, కానీ ఈ అపార్ట్మెంట్లో మీరు చూసినట్లయితే చూడండి ఎంత విశాలంగా ఒక్కొక్క కార్కి స్పేస్ అనేది ఎంత ఇవ్వడం జరిగిందనమాట. సో చాలా రేర్గా చూసేటటువంటి మనం పార్కింగ్ ఏరియా అనేది చాలా రేర్గా చూస్తూ ఉంటాం. సో అట్లాంటిది విఎంఆర్ టవర్స్ వారు చాలా అద్భుతంగా ఈ పార్కింగ్ ఏరియాను నిర్మించడం జరిగింది. 2 లిఫ్ట్లను చూడడం జరిగింది కదా. సో అలాగే ప్రతి లిఫ్ట్ దగ్గర స్టెప్స్ ఇవ్వడం జరిగింది. 2 స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో చాలా విశాలవంతంగా చాలా దూరంగా స్పేసీగా స్టెప్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం 208 ఫ్లాట్ను చూద్దాం. ఈ ఫ్లాట్ కొద్దిగా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది ఇంకా. సో ఇది ప్రజెంట్గా అయితే చూడండి, డిజైన్ మంచి డిజైన్స్తో ఇవ్వడం జరిగింది. టీవీ పాయింట్ అద్భుతమైన టీవీ పాయింట్ లుక్లో ఇవ్వడం జరిగిందనమాట. సో అట్లాగే మొత్తం మీరు హాలు, బెడ్రూమ్స్, కిచెను, ఇది వచ్చేసి మనకు దేవుని గుడి. సో బ్యూటిఫుల్ లుక్లో ఉంటుంది. ఇది కిచెన్, ఇది వచ్చేసి హాలు. సో అక్కడ హాల్లో డిజైన్, తర్వాత ఇదొక బెడ్రూమ్, కామన్ బాత్రూమ్. సో వ్యూ పాయింట్ చూడండి, చాలా అసలు ఎక్కడ చూడనటువంటి వ్యూ పాయింట్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓపెన్ ఎయిర్, అసలు ప్రశాంతమైన గాలి. విండోస్ మనం ఓపెన్ చేసేస్తే సో వ్యూ పాయింట్ని చాలా సూపర్గా ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. సో కిచెన్ కూడా చూడండి. సో అన్నిటికి కూడా కబోర్డ్స్ చేయించారు. సో పైన చూడండి, అలాగే కింద చూడండి. సో సింకు కింద కూడా ఇవ్వడం జరిగింది కబోర్డ్స్ అండి, చాలా మంచిగా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇదివరకు మనం డబుల్ బెడ్రూమ్ చూసాం కదా. సో ఇప్పుడు రెడీ అయిపోయి అందులో వేరే వాళ్ళు ఉంటున్నారు. సో త్రిబుల్ బెడ్రూమ్ చూడండి. సో ఇదంతా కూడా హాల్ అండి. సో టీవీ పాయింట్ అది. సో టీవీ, సో మంచి లుక్ డిజైన్ ఇచ్చారు. సో అట్లాగే ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట.
సో కబోర్డ్స్ కూడా నీట్గా చేయించారు. సో మంచి డిజైన్ కూడా ఇచ్చారు. సో ఓపెన్ కిచెన్ అది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. సో మంచి లుక్లో ఉంది. సో కబోర్డ్స్ కూడా చేయించారు బెడ్రూమ్లో కూడా. సో అట్లాగే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. సో ఇది వచ్చేసి అనదర్ బెడ్రూమ్ అన్నమాట. సో ఇందులో కూడా కబోర్డ్స్ చేయించారు. సో మంచి లుక్లో ఇవ్వడం జరిగింది వీళ్ళు. దానికి సంబంధించినటువంటి బాత్రూమ్ అది. సో ఇది వచ్చేసి అనదర్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ చూడండి మంచి లుక్లో ఉంటుంది. సో అట్లాగే ఇక్కడ మీరు వ్యూ పాయింట్ చూడండి. మనం విలేజ్లో ఏ విధంగా అయితే విలేజ్లో ఉంటే ఎయిర్ ఫ్రీగా వస్తుందో అలాంటి వ్యూ పాయింట్ ఉంటుంది ఇక్కడ చూడండి. సో ఓపెన్ ఎయిర్ అన్నమాట. ఒక్కసారి మీరు డోర్ తెరిస్తే చాలా ఓపెన్గా చూడొచ్చు. ప్రశాంతమైన గాలి అనేది రావడం జరుగుతుంది. సో అంత లుక్లో గ్రాండ్ లుక్లో ఉండేటటువంటి ఫ్లాట్స్ను వీళ్ళు నిర్మించడం జరిగింది. 3 బెడ్రూమ్ వచ్చేసి 1525 స్క్వేర్ ఫీట్స్తో నిర్మించడం జరిగింది. డబల్ బెడ్రూమ్ వచ్చేసి 1141 స్క్వేర్ ఫీట్స్తో వీరు నిర్మించడం జరిగింది.